పెసరపప్పు పప్పు పెసరపప్పు ఉడికించాలి మీరు. తర్వాత ఒక టమాటా, ఒక సొరకాయ పీసు చిన్నది, ఒక 100 గ్రాములంట, 2 పచ్చిమిరపకాయలు, 4 బెండకాయలు, ఒక ఉల్లిపాయ ఉడికించుకోవాలి. కొంచెం ఉప్పు పసుపు లేదా దానికి 3 స్పూన్లు నూనె వేస్తున్నాను. తాలింపు స్టవ్ వెలిగించుకొని 3 స్పూన్లు నూనె పోపు పెట్టుకుంటున్నాం. దానికి కూడా పెట్టాలి. అదే 3 స్పూన్లు అంటే కొంచెం తక్కువ వచ్చింది. 3 స్పూన్లు నూనె దీనిలో వాటర్ అంటే వాటర్ చూడలేదు నేను. 3 గ్లాసులు మిరపకాయలు, తాలింపు గింజలు, 1 స్పూను తాలింపు గింజలు, తర్వాత 4 రెబ్బలు కరివేపాకు, 4 రెబ్బల వెల్లిపాయ, జీలకర్ర ఇస్తే బాగుండేది. తాలింపు జీలకర్ర రావాలి, జీలకర్ర కొంచెం, 4 రెబ్బలు కరివేపాకు, కొంచెం చిటికెడు ఇంగువ. ఇక్కడికే ఎలా వచ్చిందా? అది ఆకు తీసుకుంది కదా. సరే, చిటికెడు ఇంగువ. తర్వాత ఉడికిన పప్పు ఈ లెక్కలు తాలింపు వేయాలి. వేగలేదు కొంచెం లైట్గా ముక్కలు వేయించాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత ముక్కలు ఎంత పడేయాలి. దీనిలో 2 రెబ్బలు చింతపండు కూడా వేసాం. వెళ్ళాక చింతపండు వేయకపోతే పులుపు ఉండదు కదా. చూడండి, పెసరపప్పు సాంబార్కి ముక్కలన్నీ తాలింపులో వేస్తున్నాం. ఉడికిచ్చిన ముక్కలు పెసరపప్పు కలుపుకున్నాం. పెసరపప్పు ఉడికిచ్చిన పెసరపప్పు తీసిన దానిలో కలిపాను. ఉప్పు పసుపు ముందే వేసాను. ముక్కల్లో ఉడికిచ్చేటప్పుడు వేసాను. కొంచెం కారం, చిటికెడ కారం, అంటే పెసరపప్పులో తక్కువ పట్టింది కదా కారం, అందుకని. అయిపోయింది. తర్వాత కొత్తిమీర ఒక 10 minutes ఉడికించుకోవాలా? అదే 5 నిమిషాలు ఉడికించాలి. 5 నిమిషాలు ఉడికించాలి. నాకు వచ్చిన బాగా మాట్లాడాలి కదా. ఒకసారి టేస్ట్ చేయండి సాంబార్ ఎలా ఉంటుంది. ఇదేనా ఉంటుంది. ఒక 10 minutes ఉడికాక కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. కొంచెం పప్పు చికెన్ ఇది వేసుకోవాలి. దాని నిండా కానొస్తే బాగుంటుంది కదా. మిగిలిన పెసరపప్పు కూడా కలుపుతున్నాం అన్నమాట. అంటే కొంచెం ఉంది, కొంచెం టైట్గా ఉంది కాబట్టి కలిపి పెట్టుకొని 10 minutes